ఏంటి ఏంటి సందర్భన? అలా లోపలికి వెళ్ళి చూడండి. అయ్యి బాబోయ్, ఏంట్రా ఏంటి జనం? ఏం లేదు బ్రదర్, వీళ్ళంతా మా బంధువులు. ఇవాళ నా పెళ్లి రోజు అందరూ ఇంటికి వచ్చారు. టీవీ ఏదైనా అడిగారు. టీవీ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది చూద్దారని తీసుకొచ్చాను. టీవీ చూడడానికి వచ్చారా? అదే మన వేణి లేదు. ఎవరు? అదే మన వేణి అయ్యా. వేణి ఎవరయ్యా? అదే మీ ఆవిడ. ఆవిడ ఎంత చెప్పినా ఎందు తన ఏర్పాట్లో తనుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలయ్యా. పులిహార దద్దోజనం చేసింది అద్భుతంగా ఉందనుకో. అంటే అప్పుడే ఒక రౌండ్ అయిపోయిందా? మరి ఏం చేస్తాం, పొద్దున వచ్చాం, పిల్లలు ఆకళ్ళు తిరగ చేస్తాం. గొప్ప కొల్లేరు చేసేది ఎవరా బాబు? టెన్షన్ పడతాడే బాబు. ఇంటి వాళ్ళు ఎక్కడమ్మా? లోపల ఉన్నారండి. లోపల ఇల్లు నీదేనా? టీవీ నాది. అమ్మా, ఎవరు సార్ మీరు? కొడతారంటే ఏం అడిగానా నేను? ఇల్లు మీదేనా అని అడిగారు. నువ్వేం చెప్పావు? టీవీ నాదని చెప్పాను. అబ్బా, మళ్ళీ కొడతారండి సార్. పదా. టీవీలో ఏం చూస్తున్నావురా? క్రికెట్ అండి. స్కోర్ ఎంత? స్కోరు 10-4. అమ్మా, కొట్టారండి సార్. 10-4 ఏంట్రా? అవునండి, సచిన్ 0లో అవుట్ అవుతాడో నాకే తెలుసండి. సెంచరీ కొట్టకుండా ఎందుకు అవుట్ అయ్యాడు? నాకేం తెలుసండి. మరి టీవీ చూస్తున్నా నువ్వే కదా. అయితే సరే గాని గవాస్కర్ ఎంతరా? గవాస్కర్ ఎప్పుడో రిటైర్ అయిపోయాడు కదా సార్. సరే రిటైర్ అయిపోయాడు. కరణం మల్లేశ్వర్ ఎంత కొట్టింది? అవ్వా, కరణం మల్లేశ్వరి. కరణం మల్లేశ్వర్ ఎవరో కూడా తెలియదు అనమాట నీకు. సరే అట్లీస్ట్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో చెప్పు. మ్యాచ్ బొంబాయిలో సార్. హైదరాబాద్ లో ఎందుకు జరగట్లేదు చెప్పు. అడిగిన దానికి సమాధానం చెప్పే. టీవీ నతుక్కుని కూర్చున్నాడు కదా, అక్కడ అలా అడిగితే చెప్పడు సార్. ఇదిగో అర్థమైందిరా. నన్ను కొట్టడానికి రౌడీల్ని తీసుకొచ్చావన్నమాట. ట్రాఫిక్ కానిస్టేబుల్ ని పట్టుకుని రౌడీ నువ్వు నాకు నచ్చావు. యజమాని కొడుతున్నా తిరగబడకుండా నాకు సపోర్ట్ చేస్తున్నావు కదా, నువ్వు నాకు నచ్చావు. అమ్మా, చంపేస్తాను. నాకు చిన్న డౌట్ సార్. అడుక్కో. వాడిని ఎందుకు అలా కొట్టారు? కేజీఆర్ కాలేజీ లెక్చరర్ సుందరి మేడం నా మరదలు. దానికి వీడు లవ్ లెటర్ రాసి ప్యూన్ చేత పంపించాడు. చెప్పు మీ ఓనర్ కి ఇంకోసారి ఎదవ వేషాలు వేసాడంటే ఎరగొట్టేస్తానని. తీసుకోగర్రా. వేయకుండా చూసుకుంటాను.